లేదు సమయ ఏమే ఏమో ఈ చలి జ్వరం వచ్చినట్లుంది, సంఘటన మీద గ్యాప్ అవుతుంది. సూదేపించుకోకూడదు మీరు ఆ ఇంజక్షన్. నా పెళ్ళం లేదు, 16వ తేదీ వెళ్ళిపోయింది. మగోడు మంచి అయితే ఆడవాళ్ళు ఎక్కడ పోతారు? నువ్వు సరిలే, నేనేమో సరే, ఈ ఆధార్ కార్డు సరిలే. ఆధార్ గవర్నమెంట్ ఇచ్చింది, ఆధార్ కార్డు సరిలేదా? ఏమి నేను అది చేసింది పని. ఒరిజినల్ జిరాక్స్ ఎత్తకపోయిందా? 2 ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఇంటికి వస్తే 2 కాల్చేసేది, ఆధార్ కార్డులు 2. ఏడ కలుస్తావు? దెబ్బలో. ఎవరు సమ్ నువ్వా? తెలదారా నీకు? అమ్మ రామక్క మనవడు కదా. మా ఊరు ఏదో తెలుసా? యా ఊరు సమయ? మాది ఓలిగొండ రాజ్యం. అయితే చెప్పు. ఓలిగొండ పరిపాలన చేసే రాఘవలారెడ్డి కొడుకుల సంపద బాగా ఉన్నారు. మాది ఉత్తర దేశం ఓలిగొండపురి పట్టణం. ఓలిగొండ రాజ్యం పరిపాలన చేసిన నా పేరు రాఘవరెడ్డి. నాకు 7 మంది కొడుకులు, 6 మంది కోడాళ్ళు. అవునయ్యా. శివమతములు జన్మించిన శివరాగిరెడ్డి. అవునయ్యా. ప్రొద్దు పుట్టిన పొద్దు కొంకిన శివ శివ అంటూ శివుని కొలిచే శివుని కాపులం రా. అవును తండ్రి. అదినిగాక నా ఓలిగొండ రాజ్యమందున నాకున్నటువంటి తన ధర్మ సంభవం చెప్తే ఆలోచించుకురా. అలాగనే తొక్కిన ధనమే ఓలిగొండ. ధాన్యము దండుకున్నది ఓలిగొండలోన. ఎక్కడానికి ఏనుగులు సవారి చేయని గుర్రాలు ఎక్కిన ధనమే తొక్కిన ఓలిగొండ రాజ్యం ఉందిరా. అవునయ్యా. కాబట్టి అవును, నా 7 మంది కుమారులతో పాటు నా నగిరిలో 300 మంది చీతగాళ్ళు ఉన్నారు. అవునప్పా. 16 మంది పాలిగాళ్ళు ఉన్నారు. అవునయ్యా. వీళ్ళంతా ఎక్కడ వెళ్ళారు తెలుసా? ఎక్కడికి వెళ్ళారు ప్రభు? తెలుపు హాలికి చూడా. 7 మంది నా కొడుకులు నా కన్న కొడుకులు ఎప్పుడే పోయిరి కలారివాడ. 16 మంది పాలిగాళ్ళు పొద్దున్నే పోయిరి కలారివాడ. 16 మంది పాలిగాళ్ళు పొద్దున్నే పోయిరి కలారివాడ. లక్షణ గుంటల కాడ రాగెత్తన పోయిరి కలారివాడ. రాగరెత్తున పురుగుల కాడ పొడగెత్తన పోయిరి కలారివాడ. 7 మంది కుమారులు ఏకూజామున వెళ్ళారు. 16 మంది పాలిగాపులు పొద్దున్నే పోయారు. 300 మంది జీతగాళ్ళ ముప్పును వెళ్ళారు తండ్రి. రామలచ్చన కుంటల కాడ రాగెత్తున పోయారు. మధ్యమాన మరుగుల కాడ మడుదులను వెళ్ళారు. అక్కడ నా కుమారులు ఎలా సేద్యములు చేస్తున్నారు ఒక్కసారి వెళ్ళి విచారించుకోద్దామా? అలాగే ప్రభు. అలారి వాడిని వెంట తీసరా రాఘవలారెడ్డి. అమలక్షణ చరిత్ర జంతుకు జారా వచ్చాడు రాఘవలారెడ్డి. అమలక్షణ చెరువుల కాడ అక్కడ కనబడుచున్నాయి చూడు. అవునవును. ఈ ఎడం వైపున ఉన్నది లక్ష్మణ చెరువు, కుడి వైపున ఉన్నది రామన్న చెరువు. ఈ 2 చెరువులు నిండుగా నిబ్బాలాడుచున్నా. ఇది రామన్న చెరువు, అది లక్ష్మణ చెరువా? అవునరా. ఆయమ్మ రామక్కోల చెరువాడా? దాని పక్కన ఉండేది రామక్క చెరువు. ఆ బీడంతా వాళ్ళే. ఏది రామక్క? దేడా ఏమని చూస్తున్నామోనైనా 2-3 పట్టుకొని లేపురే. అంత బరువు ఉందా? ఏమో ఆ ఇంటికాడ ఎట్లా లేస్తుందేమో సమయ. ఏదైనా పని చేయాలంటే ఎట్లరా? మనకు తెలదు, అవన్నీ మనకు తెలదు. ఆడ చూసినా అంతే. నీళ్ళ బిందె ఎత్తుకోవాలంటే ఎట్లా? ఆ దేవునికే తెలియదు, ఆ వినాయకునికే. తల ఆరివాడా అలా కనపడుచున్నాయి మా సేద్యములు. అవునవును. అక్కడ ఆ చెరువుల కింద పక్కవారి సేద్యములు చూడగా చాలా పట్టకరుతున్నాయి. ఉన్నవి
నా 7 మంది కొడుకులు చేస్తున్న సేద్యం చాలా మట్టముగా ఉన్నది. అవును. దీనికి కారణం ఏమై ఉండవచ్చునో అక్కడ కనబడుచున్న నా పెద్ద కుమారుడు గోవిందల్ రెడ్డి. అవునవును. అతను అడుగు ఎందుకు సేద్యం చేయలేదో చెప్తాడు. ఇప్పుడు అడిగి విచారించదును ప్రభు. అలాగనే వెళ్ళు. అలల మీద సాగేటి నావరా నన్ను పూల మీద నడిపే తోవరా. అలల మీద సాగేటి నావరా నన్ను పూల మీద నడిపే తోవరా. అమ్మ పప్ప నాన్నకు సరితూగునవరురా, అమ్మ పప్ప నాన్నకు సరితూగునవరురా. మా నాన్న మనసు అమ్మ పోలే అమృతమేరా, మా నాన్న మనసు అమ్మ పోలే అమృతమేరా. నాన్నరా 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 మా నాన్నరా. అలల మీద సాగేటి నావరా తను పూల మీద నడిపే ఓవరా. అయ్యో కడుపుల మోసేది అమ్మే అయినా నన్ను కన్నుల్లో దాచేది నాన్నరా. కడుపుల మోసేది నన్ను కన్నుల్లో దాచేది నాన్నరా. గుండెల దాచేది అమ్మే అయినా, గుండెల దాచేది అమ్మే అయినా నాకు కొండంత బలము మా నాన్నరా. నాన్నరా 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 మా నాన్నరా. అలల మీద సాగేటి నావరా నన్ను పూల మీద నడిపే ఓవరా. అయ్యో సేవలు చేసేది అమ్మే అయినా బ్రతుకు త్రోవను చూపేది మా నాన్నరా. సేవలు చేసేది అమ్మే అయినా బ్రతుకు త్రోవను చూపేది మా నాన్నరా. చనుబాలతో అమ్మ నా కడుపు నింపినా, చనుబాలతో అమ్మ నా కడుపు నింపినా, నా మురిపాలతో నాన్న కడుపు నిండురా. నాన్నరా 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 మా నాన్నరా. తల్లిదండ్రుల ప్రేమను మించినది ఏదీ లేదండి. మరి నేటి కాలంలో అమ్మ నాన్న ప్రేమను చులకన చేస్తూ మన పనుల మీద శ్రద్ధ ఎక్కువ చూపుతూ వృద్ధాశ్రయాల్లో ఉంచుతున్నారండి తల్లిదండ్రులు. ఇది మంచిది కాదు. ఆఖరిసారిగా తల్లి పాట పాడుకుంటూ మరి ఇంతటితో మంగళహారతో కథనిస్తున్నాము. మరి ఇంతమంది ఇక్కడ చూస్తూ ఉంటే మాకు వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మరి మేము మాట్లాడిన మాట అదే. రేపు ఇంకా చాలా దూరం వెళ్ళాలండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శిరస వహించి మరొకసారి కళావందనాలు తెలుపుకుంటున్నామండి. మరి ఈ యొక్క కథను చెప్పిన వారికి, చెప్పించిన వారికి, ఈ యొక్క కథను చూసిన వారికి ఆ దేవదేవుడు పరంధాముడు కదిరి నరసింహస్వామి, గణమద్దలేటి స్వామి అష్ట ఐశ్వర్య భోగ భాగ్యములిచ్చి ఎల్లవేళ్ళ చల్ల కాపాడుగాక. జయ లక్ష్మీరమణ గోవిందో, రాధికారమణ గోవిందో, చిన్నమ్మ పాదమే గతి గోవిందో. అన్నా అన్న మేము మాట్లాడింది 2 గంటల వరకే. అంటే మేము ఇంత పొద్దున్నే వరకు మాట్లాడిండేది వేరే.
మళ్ళీ రేపు మళ్ళీ ఇంకా దూరం వెళ్ళాలి, 300 కిలోమీటర్ వెళ్ళాలి రేపు. అందుకనే ఓకేనా, థ్యాంక్స్ నా. అహం మంగళం విదే మాధవ మురారి మంగళం విదే మంగళం విదే మాధవ మురారి మంగళం విదే భజే పోలి తుమ్హే కల్లవారే భజే తుమ్హే కల్లవారే ఓలే దోసా గాడా తెల్ల పోలే మంగళం విదే మాధవ మురారి మంగళం జయ మంగళ నిత్య శుభ మంగళ దేవా, జయ మంగళ నిత్య శుభ మంగళ దేవా. పార్వతీ రాయ పరమేశ తనయ పార్వతీ రాయ పరమేశ జయ మంగళ నిత్య శుభ మంగళ దేవా, మంగళ నిత్య శుభ మంగళ దేవా. జయ లక్ష్మణ మోహన రంగ హరి హరిలో రంగ హరి భద్రాచల వాస హరి వైకుంఠ వాస హరి జయ లక్ష్మీ రమణ గోవిందో అధికారముల గోవిందో చిన్నమ్మ పాదమే గతి గోవిందో. మరి ఈ అవకాశం ఎప్పుడైనా ఇవ్వాలంటే ఇంతవరకు కాదండి, అన్నగారు చెప్పినట్టు తెల్లారి వరకు ఉంటుంది ఈ కథ. మేము మాట్లాడింది ఇంతే కాబట్టి ముందుగా మంగళార్తిస్తున్నాము. ఎప్పుడైనా అవకాశం ఇవ్వాలని అనుకుంటే అన్న దగ్గర నెంబర్ ఉంటుంది, ఎవరైనా కానీ మాకు అవకాశం కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాం. అవునమ్మా, నేను అదే చెప్తాను, మాట్లాడింది ఎంతవరకే అని. పొద్దున్నే వరకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా పొద్దున్నేకి ఇంకా బాగుంటుంది. ఇంతకుముందు ఇంత జనం ఉండరు అనుకున్నారు వాళ్ళు, అందుకని మేము మాట్లాడిన ప్రకారం వెళ్తాను అంతే. ఓ సహనా సహనా